వస్తాయి. దాంతో పేదవాళ్ళు అక్కడ వైద్యం చేయించుకోవచ్చు అంటే దాన్ని పీపీపీ పద్ధతి అంటారు. మొన్నటికి మొన్న గీతం వాళ్ళకి ల్యాండ్ రెగ్యులరైజేషన్ కిందన మళ్ళీ వాళ్ళకి ల్యాండ్ రెగ్యులరైజ్ చేస్తున్నారు. ఓ పక్కనేమో ఏయుని నిర్వీర్యం చేసే విధంగా, అది కూడా ఇక్కడ 100 years సెలబ్రేషన్స్ అవుతున్న సందర్భంగా ఓ పక్కనేమో మేము సుందర్ పిచాయిని తీసుకొస్తాం, గూగుల్ సిఇఓని తీసుకొస్తాం అని చెప్పేసి పెద్ద మాటలు చెప్తూ అసలు స్టూడెంట్స్ ని మీరు పిలిపించుకొని పరిష్కరించలేనంత పెద్ద సమస్యలు ఎందుకు అవుతున్నాయి, మీరు అంతవరకు ఎందుకు తీసుకొస్తున్నారు అని ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పాలనుకున్నాం. ఎందుకంటే ఏయుకి ఒక చరిత్ర ఉంది. ఏయు అనేది ఒక డాక్టర్ సిఆర్ రెడ్డి గారు లాంటి మహానుభావులు ఆయన ఫస్ట్ ఛాన్సలర్ గా ఉండి, తర్వాత అక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ, సివి రామన్ గారు కానీ, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కానీ, ఇందులో వీళ్ళ ముగ్గురికి భారతరత్నాలు వచ్చాయి. ఇలాంటి మహానుభావులు ఉన్న ఏయు, అదే విధంగా అనేక మంది పొలిటికల్ లీడర్స్ ని, వెంకయ్యనాయుడు గారు అవనివ్వండి, హరిబాబు గారు అవనివ్వండి, ఇంకా అనేక మంది అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఇంత మంచి చరిత్ర ఉన్న ఏయుని ఈ రోజు న్యూస్ లో రోజు ఎక్కడెక్కడి నుంచి అడుగుతున్నారు, ఎందుకు ఏయులో ఇలాంటి గొడవలు అవుతున్నాయని చెప్పేసి. అందుకనే మేము ముఖ్యంగా వైఎస్ఆర్సిపి స్టూడెంట్ విభాగం తరఫున, అదే విధంగా వైఎస్ఆర్సిపి యువజన విభాగం తరఫున కూడా ఈరోజు వీసీ గారిని స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నాం. మీరు ఎందుకు ఈ ఇష్యూస్ ని ఇంత పెద్ద అయ్యే వరకు మీరు లాగుతున్నారు? దీని వెనకాల గవర్నమెంట్ ఏమైనా ఏయుని ఆ పేరుని పాడు చేసే విధంగా మీకు ఏమైనా డైరెక్షన్స్ ఉన్నాయా? లేకపోతే ఇలాంటి ఇష్యూస్ రాకుండా మీరు తగిన బాధ్యతగా ముందు ఏం చేస్తారు? ఇవన్నీ కూడా వీసీ గారు అందరికీ, ప్రజలందరికీ, ముఖ్యంగా విశాఖ ప్రజలందరికీ కూడా ఆయన చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి ఇష్యూస్ ని మళ్ళీ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, స్టూడెంట్స్ ని వాళ్ళు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి అవకాశం కూడా లేకపోతే ఈరోజు సెక్షన్ 30 అని పెట్టి మొత్తం అసలు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి ఆంక్షలు పెట్టి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే విధంగా చేయడం కాకుండా వాళ్ళని శాంతియుతంగా వాళ్ళ సమస్యలు, ఈరోజు ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ అనే కాదు, ఇందాక చెప్పినట్టు ఏదైతే ముందైన గొడవలు కూడా గత 18 నెలల్లో అనేక, అలాగే మెస్ బిల్లులు పెంచేశారని చెప్పేసి గొడవ చేశారు. ఇలాగ అనేక గొడవలు అవుతున్నాయి. అందుకనే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏయు మేనేజ్మెంట్ ని, అదే విధంగా కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఏదైతే లోకేష్ గారు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు, ఆయన ఒక యువకులు, ఆయన ఎందుకు ఇలాంటి విషయాల్ని పట్టించుకోవట్లేదు? ఫీజు రీఎంబర్స్మెంట్ అవంటే మీరు ఎలాగో చేయట్లేదు, వాటి మీద ఎలాగో గొడవ అవుతుంది. పక్కనేమో ఉద్యోగాలు ఇస్తామంటారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటారు. మీరు అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయకపోతే వాళ్ళకి అసలు సర్టిఫికెట్లు రావట్లేదు. అనేక మంది పేరెంట్స్ ఆందోళన పడుతున్నారు. వాళ్ళు ఏ బెంగళూరో, చెన్నైయో, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అంటే సర్టిఫికెట్లు అడుగుతారు. కాలేజ్ వాళ్ళేమో ఫీజు రీఎంబర్స్మెంట్ అవ్వలేదని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. ఈ పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా అని అడుగుతున్నాం. అదే విధంగా అనేక హాస్టల్స్ లో ఫుడ్ ప్రాబ్లం వలన ఈరోజు హాస్పిటల్ పాలు అవుతున్నారు. కొన్ని చోట్ల ట్రైబల్ ఏరియాస్ లో చనిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా? మీరు ఒక యువకులుగా విద్యకి ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందో మీకు ఆ మాత్రం అర్థం కాదా? మీకు అర్థం అయినా అర్థం అవునట్టు ఉంటున్నారా? ఈ నిర్లక్ష్య ధోరణి అసలు మంచిది కాదు. మీకు అధికారం వచ్చింది, అధికారాన్ని మీరు దుర్వినియోగం చేయకుండా మీరు ప్రజలకి మంచి చేసే విధంగా, ముఖ్యంగా స్టూడెంట్స్ కి మంచి చేసే విధంగా ముందుకెళ్లాలని, అదే విధంగా నిరుద్యోగ వృత్తి అన్నారు, అది గాలి వదిలేశారు. ఇలాగా ఏది చెప్పినా సూపర్ 6 హామీలు లేవు, సూపర్ 7 లేవు, ఏమీ లేవు. వీటన్నిటిని ఖండిస్తూ ముఖ్యంగా ఏయు వీసీ గారు ఇందాక చెప్పినట్టు ఇలాంటి సమస్యలు మళ్ళీ ఏయులో తలెత్తకుండా ఆయన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు.